శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 10. ఋష్యశృంగల మాట ఆజ్ఞగా వారే అగ్రగాములుగా ఒక శుభముహూర్తాన దశరథుడు అంతఃపురము నుంచి బయలుదేరి శాస్త్రోక పద్ధతిలో యజ్ఞవాటికను ప్రవేశించాడు. అలనాటి విడిచిపెట్టిన యాగాశ్వం ఈ సంవత్సర కాలంలో దేశాలన్నీ తిరిగి వచ్చింది. సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభమయ్యింది. ఋష్యశృంగుడు బ్రహ్మగా, ఋత్విక్కులు అన్ని కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర ప్రకారము తృతీయ సవనాలు మీమాంస కల్పసూత్రోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ హోమాలలో అహుతం కానీ స్ఖాళిత్యం కానీ ఎక్కడా కనిపించలేదు. అంతా బ్రహ్మసదృశంగా మంత్ర ప్రకారము నిర్విఘ్నంగా జరుగుతోంది. యజ్ఞము జరిగిన అన్ని రోజుల్లోనూ అలసిపోయినవాడు కానీ ఆకలి కొన్నవాడు కానీ కనిపించడం లేదు. అందరూ తృప్తితో ఆనందంతో గడిపారు. ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి అని పెద్దలు ప్రేరేపిస్తూ ఉంటే కార్యకర్తలు అన్న వస్త్రాలు పుష్కలంగా పంచిపెడుతున్నారు. శాస్త్రవిహితంగా దశరథుడు మరియు పట్టపు మహిషి కౌసల్య దేనితోనూ చేయవలసిన అన్ని క్రియలను పూర్తి చేశాడు. అంతా పూర్తయింది. దక్షిణ ప్రధాన సమయం వచ్చింది. మహారాజు తన సామ్రాజ్యంలో తూర్పు భాగాన్ని హోతకు, పశ్చిమ భాగాన్ని అధ్వర్యునికి, దక్షిణ భాగాన్ని బ్రహ్మకు, ఉత్తర భాగాన్ని ఉద్గాతకు దక్షిణం సమర్పించాడు. ఈ భూమిని మేము ఏం చేసుకుంటాం? అధ్యయనాధ్యాపనాలే తప్ప మేము రాజ్యాలు మహారాజా ఎలగలమా? దీనికి ప్రత్యామ్నాయంగా ఒక మణి, ఒక రత్నమో, ఒక గోవో, అరవంత బంగారమో ఏదో ఒకటి నీకు తోచినది ఇచ్చి భూమిని తీసేసుకో. మొత్తం సామ్రాజ్యాన్ని నీవే రక్షించు. అన్ని ఋత్విక్కులు ఏకకంఠంగా పలికారు. అప్పుడు దశరథుడు ఒక్కొక్కరికి వేల సంఖ్యలో గోవులను, కోట్లలో వెండి బంగారాలను సమర్పించాడు. అందరూ తెచ్చి ఋష్యశృంగభిష్టుల ముందు ఆ సొమ్మును రాసి పోస్తే వారు యథోచితంగా న్యాయంగా అందరికీ భాగాలు పంచారు. భూరి దక్షిణలతో విప్రులందరినీ సంతుష్టిపరిచి దశరథుడు హర్ష పర్యాకులక్షణుడై నిలిచి శమనీయంగా సభా నమస్కారం చేశాడు. విప్రులు ఆనందంతో మనసారా ఆశీర్వదించారు. మహారాజులు తప్ప నిర్వహించలేని అశ్వమేధాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసి పాపరహితుడై దశరథుడు ప్రకాశిస్తున్నాడు. మహర్షి, ఋష్యశృంగ అశ్వమేధం పూర్తయింది. కులవర్ధనమైన మరొక యజ్ఞం ఏదైనా నీవు చేయించాలి. ఈ అశ్వమేధ యజ్ఞము ఓ సుదీర్ఘ ప్రక్రియ. చాలా వివరాలు వాల్మీకి కూడా అందించారు. బాలకాండ 12, 13, 14 సర్గలలో వివరించారు. అందుకే కలియుగంలో అశ్వమేధ యాగాలు నిషిద్ధం అంటారు.